వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. కాకినాడ నగరంలో స్వచ్ఛతపై ప్రజల్లో మార్పు అవసరమని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్వచ్ఛతపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని 3 గుడిళ్ల సెంటర్, శాంతనపురి కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. 3 గుడిళ్ల సెంటర్ వద్ద డ్రైనేజీలను ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన కమిషనర్ సంబంధిత వ్యాపారులను పిలిచి డ్రైనేజీలపై ఆక్రమణ చేయడం సరికాదని హెచ్చరించారు. అనంతరం వారి చేతనే ఆక్రమణను తొలగింపచేశారు. ఈరోజు మన చంద్రపూడి కాలనీలో ఉన్నాము. గౌరవ చంద్రపూడి కాలనీ వాసులందరికీ కూడా మీరండి బాబు. చంద్రపూడి కాలనీ నమస్కారాలండి. ముఖ్యంగా మనకి ఇది ఒక కాలనీకి సంబంధించి ఇక్కడ కాలనీ వాసులకు వచ్చాము. ఇక్కడ కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. డోర్ టు డోర్ తిరిగే సమయంలో మనం 5 క్వశ్చన్స్ వారిని ఎస్పెషల్ అడగడం జరిగింది. ఒకటి, డైలీ డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నారా లేదా అనేది ఒకటి. మీకు మంచినీళ్ళు వస్తున్నాయా లేదా అనేది రెండో క్వశ్చన్. సక్రమంగా వస్తాం లేవా. మూడోది, డోర్ టు డోర్ వీళ్ళు వచ్చి మంచినీళ్ళు టెస్ట్ చేస్తున్నారా లేదది. వీధి లైట్లు వెలుగుతున్నాయా లేదా. అదేవిధంగా గార్బేజ్ కలెక్షన్ అవుతుందా లేదనేది ఇక్కడ మనం వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొన్ని ప్రాంతం చూసినట్టే మరి వీరి కట్టెలతో పొయ్యిలు చేయడం వల్ల ఆ పొగ, స్మోక్ ఒకటి పొల్యూషన్ అవుతుంది. దానివల్ల రోడ్డు పాడవుతుంది. మూడోది ఏంటంటే పొల్యూషన్కి ప్రాబ్లం వస్తుంది. అది వారితో ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఇంకా వారు చేయనని చెప్పడం జరిగింది. ఈ తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ టాయిలెట్, పబ్లిక్ టాయిలెట్ ఒకటి ఉంది. ఆ పబ్లిక్ టాయిలెట్ దగ్గరికి వెళ్ళినప్పటికీ దే ఆర్ నాట్ యూజింగ్ ప్రాపర్ మేనర్. ఇప్పుడే మన కన్సర్న్ ఏఈ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది టుడే దే హ్యావ్ టు రిపేర్ ఇట్. అండ్ ఆల్సో మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, శానిటరీ సూపర్వైజర్ కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ పెట్టి అక్కడ ఓపెన్ గా ఎవరు కూడా నీళ్ళు వేయడం కానీ, చెత్త వేయడం కానీ చేయకుండా ఉండమని చెప్పడం జరిగింది. ఎస్సీ గారితో కూడా మాట్లాడి ఈవేళ స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆ పబ్లిక్ టాయిలెట్ ని యూసేజ్ తీసుకొచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ వీధులు చూసినట్టయితే మనకి స్ట్రీట్ లైట్లు బాగున్నాయి, కరెంట్ కూడా బాగా వెలుగుతుంది. ముఖ్యంగా అందరికీ ఏంటంటే మీ ఇంటికి వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ కరెక్ట్ వస్తుంది లేదా అది మాత్రం మీరు చూసుకోవాలి. పురమిత్ర యాప్ ఒకటి ఏర్పాటు చేస్తాము. ఏదైనా మీకు ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ పురమిత్ర యాప్ ద్వారాగా మనం అప్రోచ్ అనేది వితిన్ 24 hours లో అది సొల్యూషన్ అవుతుందా లేదనేది మనకి చూడాలి. మీకు ఒకసారి చూడండి, మీకు రోజు నీరు సరిగ్గా వస్తుందండి, సక్రంగా వస్తుందమ్మా నీరు, మంచినీళ్ళు వస్తున్నాయి కదా. మా వాళ్ళు తడి చెత్త, పొడి చెత్త తీసుకెళ్తున్నారా అంటే మీరే చెప్పండి. నేనేమి ఏమన్నా కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్పండి, వేరే విధంగా అయితే వేరే విధంగా చెప్పండి. నో ప్రాబ్లం. స్ట్రీట్ క్లీన్ చేస్తున్నారు కదా, ఓకే. లైట్ వెలుగుతున్నాయి కదండి. అంటే మీరు ఏదైనా ఈ 5 విషయాల్లో మీకు ఏదైనా ఇబ్బంది ఏర్పడ్డా, సరిగ్గా చేయకపోయినా మీరు వెంటనే మాకు పురమిత్ర యాప్ ఉంది, ఏదైనా మీరు కంప్లైంట్ ఇస్తే వెంటనే మా వాళ్ళు స్పందిస్తున్నారు కదా 24 hours లో. సో ఈ విధంగా మనం ప్రజలు కూడా మోటివేట్ చేస్తున్నాం. వారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రక్కన ఉన్న ఏదైనా తినేసిన చెత్త కానీ, తాగేసిన అది కానీ, వాటర్ బాటిల్ కానీ డ్రైన్లో వేయొద్దు. అట్లా పోగు పెట్టినట్టయితే మనం తీసుకెళ్ళి క్లీన్ చేస్తాము. అందరూ కూడా ఈ తద్వారాగా ప్రజలు చైతన్యం ఇవ్వాలి. మన కాకినాడ, మన స్వచ్ఛ కాకినాడ అనే ఫీలింగ్ అందరికీ ఉండాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా కొన్ని కాలనీస్లో బాగా చేస్తున్నారు. మనకి ఇక్కడ కూడా ఏదైతే లో ప్రాంతం ఉందో ఇక్కడ ఒక చోట మంచినీళ్ళతో మొత్తం ట్యాప్ మోటార్ వేసేసుకుని, అక్కడ నాకు బాధ అనిపించింది. 3 floors బిల్డింగ్, మంచినీళ్ళతో వాళ్ళు రోడ్డంతా, ఇల్లంతా కడుగుతున్నారు, రోడ్డంతా కడుగుతున్నారు. చాలా బాధ అనిపించింది. సో మంచినీళ్ళు లేక ఎట్లాంటి ప్రాంతాలు ఇబ్బంది పడుతుంటే మరి వారు ఉన్న మంచినీళ్ళని కారు కడుక్కోవడానికి, అదేవిధంగా రోడ్డు కడగడానికి ఉపయోగిస్తుంటే చాలా చాలా బాధ అనిపించింది. సో అట్లాగే చేయొద్దండి. మంచినీళ్ళుగా ఉపయోగించుకోవాలి. మంచినీళ్ళకి ఎంతో మంది సఫర్ అవుతున్నాం. అలాంటిది ఉన్న మంచినీళ్ళు మరి సద్వినియోగం చేసుకోకుండా ఎట్లా చేయటం చాలా బాధాకరం. ఐఎమ్ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్, మీరు కూడా పెద్దలు ఎవరైనా అట్లా చేస్తుంటే వారిని కూడా ఆపించండి. ముఖ్యంగా ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో, ఎవరైనా మీరు అందరూ లీడర్స్, కైండ్ ఎడ్యుకేట్ దెమ్ ప్రాపర్గా
మంచిలకు ఉపయోగించుకోమని చెప్పండి. కారు కొనుక్కున్నా, చేతి కొనుక్కున్నా బోర్ వాటర్ కాకుండా పైప్ వాటర్ ఇది వేసుకుంటారు. ఆ వాటర్ ఉపయోగించుకోమని చెప్పండి. అదేవిధంగా ఇక్కడికి వస్తుంటే కొంతమంది అన్నం తినేస్తున్న అన్నం రోడ్డు మీద వేసి ఆ బాబు అంటున్నాడు దోమలు వచ్చేస్తున్నాడు. మరి రోడ్డు మీద అన్నం వేస్తే దోమలు వస్తాయి కదా! అలాగే అన్నం వేయకండి. మేము డస్ట్‌బిన్ పెట్టాం. డస్ట్‌బిన్ వేయండి. అంటే కొంచెం ప్రజల్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అవగాహన లేక అలా చేస్తున్న చిన్న పనుల్ని మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. మీరు, మేము కలిసి కాకినాడని శుభ్రంగా ఉంచుదాము. మనంతా కలిసి మన పరిశుభ్ర కాకినాడని శుభ్రంగా ఉంచడానికి మీరంతా కూడా నడుం కట్టుకోవాలి. చేయి కొట్టుకోవాలి. మీరు అంతా కూడా ముందుకు రావాలి. మీరు కొంతమంది మన నాయకులు వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరంతా వస్తున్నారు. వచ్చినప్పుడు వారు చెప్పిన మాట కొంచెం వినండి. దయించి కాకినాడ పరిశుభ్రంగా ఉంచండి. థాంక్ యూ అండి.